హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పండుమిర్చితో పప్పు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో 1 కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, ఒక 10 పండుమిర్చి ముక్కలు, ఒక 3 మీడియం సైజ్ టమాటా ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కాస్త చింతపండు, 1 స్పూన్ ఆయిల్, కాస్త జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1.5 గ్లాసుల దాకా వాటర్ పోసి 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. తరువాత పోపు కోసం కావలసిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకోవాలి. కుక్కర్ ఆవిరంతా పోయాక ఒకసారి మూత తీసి చూద్దాం. పప్పు చాలా బాగా ఉడికిందండి. ఇలా పప్పుని మెదిపేటప్పుడే 1.5 స్పూను సాల్ట్ వేసేసి చక్కగా మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం గిన్నెలో నూనె వేసి పోపు దినుసులు వేసి అవి వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. చివరగా చిటికెడు పసుపు వేసి వేయించుకున్నాక ఉడికించిన పప్పుని దీంట్లో కలుపుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి టమాటా పప్పు రెడీ. వేడివేడి అన్నంలో ఈ పప్పు నెయ్యి కలిపి తింటే చాలా బాగుంటుంది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.